హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ నేమ్ వచ్చేసరికి బూట్ స్ట్రాప్ కాన్సెప్ట్. ఇది మాకు ఇప్పుడు ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్లో బూట్ స్ట్రాప్లో యూజ్ చేసుకొని గోవా పేజ్ ఎలా తయారు చేయాలి అంటే, బూట్ స్ట్రాప్ అంటే HTML CSS రెండు యూజ్ చేసుకొని అసలు ఈ కరోజల్స్ ఎలా చేయాలి. దీని ఐటమ్ పేరు వచ్చేసరికి కరోజల్ అంటారు. ఇటు పక్కన ఉండేదాన్ని ప్రివ్యూ అంటారు. ఇటు పక్కన ఉన్న బటన్ని నెక్స్ట్ అంటారు. ఇలా స్లైడ్స్ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఫార్వర్డ్కి మూవ్ అవుతూ ఉంటుంది. వీటన్నిటిని కలిపి కరోజల్స్ అంటారు. ఈ కరోజల్స్ మనం ఎలా తయారు చేయాలంటే మనం తయారు చేయాలి. దీని కింద ఇంకా ఏమి ఇచ్చారు, అబౌట్ కొంచెం మ్యాటర్ హెడ్డింగ్ ఇచ్చారు, డిస్క్రిప్షన్ ఇచ్చారు. దీని కింద మళ్ళీ మోర్ పిక్చర్స్ అని ఒక హెడ్డింగ్ ఇచ్చారు, 3 డయాగ్రామ్స్ ఇచ్చారు. అంటే 3 ఇమేజెస్ ఎలా పెట్టాలో నేను చెప్తాను ఇప్పుడు. తర్వాత వీడియో ఇచ్చారు. ఆ వీడియో యూట్యూబ్ వీడియో. ఇవన్నీ ఈ 3 వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ ఎలా పెట్టాలో కూడా నేను చెప్తాను. తర్వాత నోట్, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనకి. తర్వాత రిసోర్సెస్ అంటే లింక్స్, URL లింక్స్, కరోజల్లో ఏ లింక్స్ పెట్టాలి, తర్వాత పిక్చర్స్లో ఏ లింక్ పెట్టాలి, తర్వాత యూట్యూబ్ వీడియో ఇచ్చారు కదా, ఆ 3 వీడియోస్కి మనం ఏం పెట్టాలి. తర్వాత CSS కలర్స్, CSSలో ఏ కలర్స్, టెక్స్ట్ కలర్స్ ఏవేం వాడాలి. 2 కలర్స్ ఇచ్చారు, గ్రే కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. ఈ 2 మనం ఎక్కడ యూజ్ చేయాలో చెప్తాను. తర్వాత ఫాంట్ ఫ్యామిలీస్ వచ్చేసరికి రోబోటో ఇచ్చారు. హింట్ చూడండి ఏమి ఇచ్చారు, ఎంబెడెడ్ రెస్పాన్స్ అనేది 16:9. అసలు ఎంబెడెడ్ అంటే యూట్యూబ్ వీడియోస్ తయారు చేయడానికి యూజ్ చేస్తాము. ఎంబెడెడ్ రెస్పాన్స్ అంటే 1:1 అని ఉంది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని యూట్యూబ్ వీడియో మనం తయారు చేయాలి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇచ్చింది. మనం ఎలా చేసామో చూద్దాం ఇప్పుడు. ఇదిగో HTML. ఇప్పుడు మనకి ఈ లింక్స్ అనేవి ఉండాలి. ఈ లింక్స్ ఉంటేనే బూట్ స్ట్రాప్ మనం యూజ్ చేయగలం. హెడ్లో పెట్టుకోవాలి. అది ఇప్పుడు బాడీ పార్ట్లో ఉండకూడదు, ఇది హెడ్లోనే ఉండాలి. ఇప్పుడు బాడీ పార్ట్లో మనం కావాల్సిన మ్యాటర్ అంతా రాయాలి. కంటెంట్, అసలు ఏమేం కంటెంట్ రాయాలంటే ఈ కరోజల్కి సంబంధించిన మ్యాటర్ మొత్తం ఇందులో రాస్తాం. అబౌట్ మ్యాటర్ మొత్తం